అలా నేను సిఎస్ రావు. అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయన ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నారు. శనివారం రాత్రి చంద్రబాబు నాయుడు గారితో డిన్నర్ చేయబోతూ ఉన్నారు. ఉండవల్లిలో ఆ డిన్నర్ ఉండబోతోంది. కేవలం దాన్ని డిన్నర్గానే చూద్దామా, లేదంటే కీలకమైనటువంటి భేటీగా చూద్దామా అనే ప్రశ్న వేసుకుంటే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో మాత్రం చాలా క్లియర్గా అది మలుపు తిరిగేటువంటి రోజు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అలాంటి భావనతోటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు 6 నెలలకు పైగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2024 ఎన్నికల్లో అప్రతిహతంగా కూటమి ప్రభుత్వం గెలిచింది, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్గా చెప్పుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా కూటమికి చెందినవే. కేవలం తెలుగుదేశం పార్టీకో లేదంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికో సంబంధించినటువంటి ఘటనలు కాదు. ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలు అన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించినవే. పైగా అక్కడ అభివృద్ధి జరిగినా జరగకపోయినా అది కూటమి ప్రభుత్వం మీదనే ప్రభావం పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు, ఆ భూతం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావడం అనేది చాలా కష్టం, ఆ భూతాన్ని తరిమేయాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బ్లాంక్ చెక్ రాసిస్తారని చెప్పి పారిశ్రామికవేత్తలకు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యం దిశగా అడుగులు వేయడానికి ఉత్సాహంగా పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వస్తారేమో, వస్తే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి, ఇప్పుడు పెట్టుబడులు పెడితే అనేటువంటి ఒక అనుమానం అయితే వాళ్ళని వెంటాడుతూ ఉంది. అందుకే దానికి క్లారిటీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం షా అలాగే చంద్రబాబు గారు ఇద్దరు డిన్నర్ వేదికగా చేసుకొని ఇవ్వబోతున్నారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, విజయసాయి రెడ్డి గారు మాట్లాడినా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది మాజీ మంత్రులు మాట్లాడినా బెదిరించేటువంటి దూరంలో ఉన్నాయి యంత్రాంగాన్ని. ఐఏఎస్ని ఐపీఎస్ని బెదిరిస్తూ ఉన్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి శిక్షిస్తానని చెప్పి ఒక ఐపీఎస్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య. తిరుపతిలో ఇటీవల బదిలైనటువంటి సుబ్బారాయుడు గురించి ప్రత్యేకించి ఆయన పేరు కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్నింగ్, సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తాను, తెలంగాణ క్యాడర్ కదా కాబట్టి తెలంగాణకి వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నామేమో, కానీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మేము మళ్ళీ తీసుకొచ్చి శిక్షిస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక విజయసాయి రెడ్డి గారు అయితే నేరుగా చంద్రబాబు నాయుడు గారు బతికి ఉంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తున్నాం, అరెస్ట్ చేస్తాం ఆయన్ని అని చెప్పి ఆయన చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు బతికి ఉంటే అని అంటే బతకనివ్వరా ఆయన్ని అనేటువంటి సందేహం కూడా కలిగింది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కూడా. ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనైతే ఏకంగా సిఐల్ని ఎస్ఐల్ని బట్టలు ఊడదీసి నిలబెడతానని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాగే ఇటీవల కడపలో టూర్కి వెళ్ళినటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి డిఎస్పీని పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చినటువంటి సిట్యువేషన్ కలకలం రేపుతూ ఉంది. ఇలాంటి వార్నింగ్లు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పోలీసులకి ప్రత్యేకించి ఎక్కువగా వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. పోలీసులు ఎదుటే సవాళ్ళు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చెప్పేసి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు తాజాగా జరిగినట్టు తొక్కిసలాట తిరుపతి, కానీ అంతకుముందు జరిగినటువంటి రేపులు అత్యాచారాలు వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వం చెప్తోంది. సైకోలుగా మరి సోషల్ మీడియాలో అనేక మంది జీవితాల్లోకి జొరబడి ప్రైవేట్ జీవితాల్లోకి వ్యక్తిత్వ హననం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పెట్రోల్ పోసి నిద్రపోయేటువంటి వాళ్ళని తగలబెట్టినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద సమీక్షించి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అనేటువంటి దాన్ని
సమీక్షించబోతూ ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు అనేకమైనటువంటి కేసులు ఫైల్ అయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద. ల్యాండ్ స్కామ్స్ కానీ, శాండ్ స్కామ్స్ కానీ, మద్యం స్కామ్స్ కానీ, వీటన్నిటిలో ఎవరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదు అనేది కూటమి ప్రభుత్వం మీద చాలామందికి ఉన్నటువంటి ఒక అసంతృప్తి. అందుకే ఈ మధ్యకాలంలో లోకేష్ చాలా క్లియర్గా చెప్పారు, రెడ్ బుక్ దానిపై అది చేసుకోబోతుంది, త్వరలో మద్యం స్కామ్లో, శాండ్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. కేవలం 2 రోజుల క్రితమే పండగ సందర్భంగా ఆయన ఇలాంటి సంకేతాలు ఇచ్చారు. సీన్ కట్ చేస్తే శనివారం రోజు రాత్రి ఉండవల్లిలో చంద్రబాబు గారి ఇంటిలో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి డిన్నర్ చేయబోతూ ఉన్నారు. మరుసటి రోజు ఎన్డీఆర్ఎఫ్ భవనానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం ఉంది. అఫీషియల్గా ఆ కార్యక్రమం కనిపిస్తున్నప్పటికీ కూడా ఆ రోజు రాత్రి జరిగేటువంటి డిన్నర్లో ఏం జరగబోతుంది అనేదే చాలా కీలకం. ఆ భేటీ అనేది చాలా కీలకంగా పోతుంది. ఆ భేటీలో అమిత్ షాకి అన్ని ఆధారాలు మద్యానికి సంబంధించి కానీ లేదా శాండ్కి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వబోతున్నారు. వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2014 వరకు 2024 వరకు ఏం చేశారో రాష్ట్రాన్ని అనేది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఆధారాలతో సహా ఇవ్వబోతూ ఉన్నారు. అదంతా సమీక్షించిన తర్వాత మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ విషయంలో కొంత దూకుడుగా వెళ్ళేటువంటి అవకాశం ఉందా, ఆ బెయిల్ రద్దయితే కనుక ఆయన జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 12 ఏళ్ల నుంచి ఆ బెయిల్ ఉంది. ఇది న్యాయశాస్త్రానికి ఒక పెద్ద సవాలుగా మారింది. దేశవ్యాప్తంగా కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించే చర్చించుకుంటున్నారు. తాజాగా అమెరికా కోర్టులే జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకున్నారు సెకీ ఒప్పందాలు అనేటువంటిది కూడా బయటకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బెయిల్ రద్దు చేసి జైలుకి పంపించేదానికి ఆ రోజు రాత్రి జరిగేటువంటి డిన్నర్ కార్యక్రమం కీలకం కాబోతుందా అని అంటే అవునని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కొంతమంది చాలా సీరియస్గా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి వాలకం మీద అని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. సో అధికారుల్ని ఈ మధ్యకాలంలో ఒక ఎంపీడీఓని కొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రికి తెలియజేయడం జరిగింది. ఎంత పరిశీలించిన తర్వాత, సమీక్షించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కనుక సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తే ఆయన జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో సీరియస్గా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఆ రోజు జరిగేటువంటి డిన్నర్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేలాగా నిర్ణయాలు ఉంటాయా, కేవలం ఆ డిన్నరు సాదాసీదా డిన్నర్ అనుకోవాలా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.